ఈ రోజు రిలేటివ్స్ ది ఒక మ్యారేజ్ అయితే ఉందన్నమాట. సో ఆ మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాను అమ్మ వాళ్ళతో. ఫంక్షన్ హాల్ వచ్చేసి మేము ఉండే ఏరియాకి దగ్గర కాబట్టి అమ్మ వాళ్ళని మా ఇంటికి రమ్మని చెప్పాను అనమాట. సో అందరం కలిసి వెళ్దామని. హస్బెండ్ అయితే డ్యూటీ ఉందని రాలేకపోయారు. ఇక ముందుగా స్టేజ్ పైకి వెళ్లి అందరినీ కలిసాక పెళ్లి కూతురికి బట్టలు పెట్టేసి భోజనానికి వెళ్ళిపోయాం అనమాట. ఇక పాపకైతే తినిపిస్తూ నేను తినేస్తున్నాను. విశాల్ అయితే డైరెక్ట్ గా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక వాడికి చెప్పినా అర్థం కాదని వదిలేశాను. పాపకి మాత్రం తినిపించలేదు, వెదర్ కూల్ గా ఉందని. ఐస్ క్రీమ్ తినేసాక విశాల్ కి అన్నం తీసుకురామంటే ప్లేట్ లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. వాడే తినేసి ఇక కాసేపు రిలాక్స్ అయ్యి పిల్లల్ని గార్డెన్ కి తీసుకొచ్చేసాను ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. గార్డెన్ లో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ నాకు మాత్రం టెన్షన్ ఉండిపోయింది. ఎందుకంటే వెదర్ చాలా కూల్ గా ఉంది, ఎక్కడ వర్షం పడుతుందో అన్న టెన్షన్ కూడా మొదలైందనమాట. పాప బాగానే సపోర్ట్ చేస్తుంది ఫొటోస్ కి, కానీ విశాల్ అయితే చాలా ఇబ్బంది పెడతాడు ఫొటోస్ దిగమంటే. ఫంక్షన్ అయిపోయాక నీకు బొమ్మలు కొనిస్తాను అబద్ధం చెప్తే వెంటనే ఫుల్ గా ఫొటోస్ వీడియోస్ కి చాలా సపోర్ట్ చేశాడు అనమాట. వాడు నమ్మేశాడు నేను కొనిస్తాననేసరికి. ఇంకా లేట్ అయితే వర్షం పడుతుందేమో అని ఆటో బుక్ చేసుకుని వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాము. పాప మాత్రం జర్నీలో వెంటనే పడుకుంది. విశాల్ కూడా నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇదండి ఈ రోజు మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.